రాజేంద్ర ప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం పిఠాపురంలో. మహేష్ చంద్ర దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. అప్పట్లో అర్థమైంది. సో అగైన్ ఆ తర్వాత ఇష్టపడి అనే మూవీ నేను చేయడం జరిగింది. సో ఇందాక చెప్పినట్టు మీ లవ్ ఏంటంటే నా సినిమా అని అన్నారు. సో దట్స్ ట్రూ యాక్చువల్లీ. సో 24 గంటలు కథ గురించి, ఆరు పాటల గురించి, ఈ సీన్ ఆ సీన్ అలాగా. సో నిరంతరం ఆయన సినిమా గురించి తప్పించే ఒక డైరెక్టర్. సో అలాంటి డైరెక్టర్తో నేను చేయడం సో హ్యాపీ. కెరీర్లో ఒక మైల్ రాయి అని చెప్పొచ్చు ప్రేసర్ అవి మూవీ. అండ్ సో చంద్రమహేష్ గారు ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మంచి గ్యాప్ తర్వాత సో పిఠాపురంలో అలా మొదలైందని ఒక మూవీతో మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నారు. సో ఆల్ ద బెస్ట్ అండి. సో ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ చంద్రమహేష్ గారి సినిమా అంటే చెప్పక్కర్లేదు, డెఫినెట్గా బాగుంటుంది. సో అన్ని రకాలుగా కూడా. అండ్ ద ట్రైలర్ ఆల్సో వెరీ ప్రామిసింగ్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. ప్రొడ్యూసర్ గారికి మంచి కనకవర్షం కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ అలాగే చంద్రమహేష్ గారు మళ్ళీ నెక్స్ట్ మూవీ చేస్తే మళ్ళీ ఒక ప్రేసి రవి లాంటి మళ్ళీ మంచి సాంగ్స్ ఇవ్వాలని నాకు అనిపిస్తుంది. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్. సో ఆ సినిమాలో ఒక మంచి సాంగ్ రాసిన వెనుగల్ రాంబాబు గారు కూడా లిరిక్ రైటర్ ఇక్కడే ఉన్నారు. ఈ కార్యక్రమం ఏంటో అసలు ఈ సినిమా ఏంటో కూడా నాకు తెలియదు. శ్రీకాంత్ గారికి ఫోన్ చేశాను. ఎక్కడ అంటే ఇంకో ఫంక్షన్కి వెళ్తున్నానంటే నేను వస్తున్నాను అని చెప్పి తనతో పాటు వచ్చాను. అయితే వచ్చిన తర్వాత తెలిసింది ఇది నా ప్రియమిత్రుడు చంద్రమహేష్ గారి సినిమా పిఠాపురంలో అలా మొదలైంది అనేటువంటి సినిమా టైటిల్. ఆ సాంగ్ చూసాను, చాలా బాగుంది. చాలా బీట్ ఉంది ఆ సాంగ్లో కూడా. ఎంతోమంది ప్రముఖులు, ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి ఒక వెల్ స్టైల్ యాక్టర్, మిగతా వాళ్ళందరూ కూడా అద్భుతమైన కాంబినేషన్తో